అందరికీ నమస్కారం. గ్రామ సచివాలయాల్ని విజన్ యూనిట్గా మార్చి తన పైశాచికానందాన్ని చాటుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని చూస్తూ ఉంటే నాకు పాత సామెత ఒకటి గుర్తొస్తూ ఉంది. సొమ్మొకటిది సోకొకటిది అనేటటువంటి సామెత. గ్రామ స్వరాజ్యం మహాత్మా గాంధీ గారి కళ. ఆ కళల్ని నిజం చేస్తూ స్వాతంత్ర సమరయోధుల అడుగుజాడల్లో నిజంగా నడుస్తూ మరి ఆ సచివాలయ వ్యవస్థని క్రియేట్ చేసి తద్వారా 1,50,000 మందికి పైగా పర్మనెంట్ ఉద్యోగ అవకాశాలు కల్పించి ప్రభుత్వ పాలన ప్రతి ఇంటి వద్దకే అంటూ మరి గవర్నమెంట్ను నడిపినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కితే ఈ రోజున పక్కాడి క్రెడిట్ తీసేసుకుంటూ పేర్లు మారుస్తూ మ్యానిపులేషన్స్ చేస్తూ మాయాజాలం గందరగోళం లాంటి ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. నిజంగా ఎంత దౌర్భాగ్యం. నిజంగా 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ ఇదేనా మీ అనుభవం, ఇదేనా మీ రాజకీయ చతురత అని అడుగుతా ఉన్నా. కేవలం మీ ఎక్స్పీరియన్సు, మీ అధికార దాహాన్ని ప్రస్ఫుటంగా అద్దంలో కనపడేటటువంటి విధంగా ఉంటోందే తప్ప ఎక్కడా కూడా ప్రజలకి మంచి చేయటానికి ఉపయోగపడే విధంగా మాత్రం ఉండట్లా. మీరు అధికారం సంపాదించుకోవటానికి ఒక్కళ్ళే గనక పోటీ చేస్తే ఇబ్బంది అని చెప్పని 2-3 కలుపుకుని అధికారంలోకి వచ్చి వచ్చిన 5 ఏళ్ళు కూడా ప్రజలకి ఏ విధమైనటువంటి అవసరాలు కూడా తీర్చకుండా వాళ్ళకి ఎట్లాంటి ఉపయోగకరమైనటువంటి పనులు చేయకుండా మీకు సంబంధించినటువంటి వ్యక్తుల బడాబాబుల జేబుల్లోకి నింపుతూ మరి ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేటు పరాలు చేస్తూ మీ రాజ్యంగా మరి పరిపాలన సాగించి మీ జేబులు నింపుకుని మీ కడుపులు నింపుకుని రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసేసి చక్కగా దర్జాగా పదవిలోంచి దిగిపోవటం మీకు అలవాటైపోయింది. కానివ్వండి, వినాశకాలే విపరీత బుద్ధి. మీరు చేస్తున్న ప్రతి పని కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తూ మిమ్మల్ని ఏ విధంగా అంచనా వేసుకుంటున్నారంటే వయసు పైబడిన మీదట బుద్ధిమాంద్యం, మతిభ్రమణం కలిగింది చంద్రబాబు నాయుడు గారికి. అందుకే ఆయన ఏమీ చేయలేకపోయినా కూడా మరి పక్క వాళ్ళ క్రెడిట్ని తన ఖాతాలో వేసుకుంటూ గ్రామ సచివాలయాల్ని విజన్ యూనిట్గా మార్చడం అనేది నిజంగా ఎంత దౌర్భాగ్యం. మీరు పేరు మార్చినంత మాత్రాన ప్రతి ఒక్కళ్ళు విజన్ యూనిట్ అంటారని మాత్రం మీరు అనుకోకండి. ఏ ఆంధ్రుణ్ణి కదిపినా సచివాలయం అనే అంటారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. దాన్ని క్రియేట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 2 విషయాలు ఆంధ్రులు ఎవ్వరూ కూడా మర్చిపోరు. మరి 29 వరకు మీరు ఎంత చేస్తారో అంత చెయ్యండి. మరి ఆ టైం నుంచి ఇక ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎట్లాంటి కష్టం కలగకుండా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తనదైన మార్కు పాలన చూపిస్తూ నెక్స్ట్ తన వారికి కూడా కష్టం కలిగించినటువంటి ప్రతి ఒక్కరికి 2.0 చూపించడానికి సిద్ధంగా ఉండబోతున్నారని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను.